హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కదా. సో ఈరోజు మా అమ్మ పెప్పర్తో చికెన్ ఫ్రై చేస్తుంది అనమాట. అంటే బయట అందరికీ చాలా కోల్డ్ అది ఇది ఉంది కదా, హాట్గా తింటే ఇలా బాగుంటుంది అని చెప్పి ఇలా చేసింది అనమాట. సో లెట్స్ గో. సో దానికోసం స్టవ్ ఆన్ చేసేసుకొని అప్పుడే మార్కెట్ నుంచి తెచ్చి పెట్టుకున్న చికెన్ని బాయిల్ కోసం రెడీగా పెట్టేసుకొని వాష్ చేసుకొని అది బాయిల్ అయ్యేలోపు ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసేసుకొని అది ఒక స్టవ్ మీద పెట్టేసి ఇంకొక స్టవ్లో ప్యాన్ కడాయి లాంటిది పెట్టేసి, కొంతమంది అలానే తీస్తారు కదా, అందు లోపలికి పెట్టేసి సోయా అండ్ అది కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆనియన్ వేసేసి ఆనియన్ కాదు ఆయిల్ వేసేసి తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది బాయిల్ అవుతుంది చికెన్, అది అలా ఉండనివ్వండి. అండ్ ఆనియన్స్ వచ్చేసి ఆ కలర్లోకి వచ్చాక కొంచెం మిర్చీస్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రై అయినా కూడా ఇంకా బాగుంటుంది ఫ్రై అయితే. సో అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట బాగా ఫ్రై అయితే. ఇలా నాన్ స్టిక్ కాకుండా స్టిక్ అయ్యే ప్యాన్స్ అయితే ఫ్రైస్ చాలా బాగుంటాయి. అంటే కింద మాడిపోతాయి కదా, మాడిపోయిన ఫ్లేవర్ కూడా నాకు చాలా ఇష్టం పర్సనల్గా. మీలో ఎవరికైనా ఇష్టమైతే నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి, సరేనా? సో ఇలా మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఆనియన్స్ని అయితే మీరు మంచిగా ఫ్రై చేసుకోండి, మిర్చీస్ కూడా. అండ్ ఆఫ్టర్ దట్ అందులో చికెన్లో వాటర్ మొత్తం వంపేసి ఉత్తి చికెన్ని మాత్రం మా కడాయిలో అయితే వేసేసుకోండి. మా అమ్మ వేస్తుంది కదా, ఇదైతే జస్ట్ 50% మాత్రమే కుక్ అయింది, మొత్తం 100% కుక్ అవ్వలేదు. మొత్తం ఎక్కువ ఇంకా బాయిల్ చేసేస్తే ఏమవుతుందంటే మెత్త అన్నట్టు ముక్కు మెత్తగా అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి చూసుకోండి, సరేనా? 50% బాయిల్ అయితే ఉంచి అది మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లో చికెన్ అయితే వేసేసేయాలి. లేటర్ కొంచెం పసుపు అయితే వేసేసేయండి దానికి సరిపడేంత. అండ్ కొంచెం కారం, ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం, ఎందుకంటే మనం మళ్ళీ ఎలానో పెప్పర్ వేస్తాం కాబట్టి. సో అండ్ సాల్ట్ అనమాట, ఇది మా మమ్మీ ఒక 2 స్పూన్స్ వేసింది. సో మీకు సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు, నేను చెప్తా ఎలానో. సో ఇవి 3 వేసేసుకొని మంచిగా అయితే ఆ పీసెస్ లోపలికి అంత పట్టేటట్టు అయితే మీరు మంచిగా ఫ్రై అయితే చేసేసుకోండి. అదే కలిపేసుకోండి మంచిగా, అటు ఇటు కిందకి మీదకి మొత్తం తిప్పేయండి దాన్ని. సో అంటే చాలా బాగుంటుంది ఇది, నాకైతే చాలా ఇష్టం. అండ్ ఎలానో కోల్డ్ ఉంటుంది, ఇలా ఒకసారి మీరు ట్రై చేశారనుకోండి ఆ కోల్డ్ కూడా ఎగిరిపోతుంది, మంచిగా ఫ్రీ అయిపోతారు మీరు. సో మీరు కూడా ఒకసారి ఎవరికైనా కోల్డ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, సరేనా? అండ్ అది అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి. మా అమ్మ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసింది, మంచిగా చూపిస్తుంది కదా, అంటే ముక్కలు కూడా వాటర్లో ములిగేదాకా ఉంచుకోండి. అండ్ లేటర్ చితక్ కొట్టేది ఉంటుంది కదా, దాన్ని ఏమంటో తెలియదు, అందులో 3 యాలకులు అండ్ అవి లవంగాలు అండ్ చూపిస్తున్నాను చూడండి. అండ్ మళ్ళీ లవంగాలే వేసింది, ఇంకొన్ని సరిపోవేమో అని చెప్పేసి. అండ్ ఆఫ్టర్ దట్ మా అమ్మ మిరియాలు తెచ్చే లోపల నేను అందులో పెట్టేసి చితక్ కొట్టేస్తున్నాను, ఒక చేత కెమెరా పెట్టుకుని ఒక చేత ఇది పెట్టుకుని. సో ఇవి మిరియాలు అనమాట. మా అమ్మ వేస్తూనే చితక్ కొడుతున్నాను. మొన్న అదేదో వీడియోలో మిక్సీ జార్లో పప్పు వంపేసినట్టు ఇది కూడా వంపేస్తానేమో అని చెప్పి భయం వేసింది నాకైతే, అమ్మో అనుకున్నా. సో ఇవన్నీ వేసే లోపల అవి కొంచెం కింద అంటుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి మా అమ్మ ఏం చేస్తుందంటే ఒకసారి దాన్ని మూత తీసేసి కలుపుతుందన్నమాట. సో వాటర్ కూడా ఇంకిపోయినా చూసారా. సో ఇది నేనే చితక్కొట్టాను గాయస్, అది నా చెయ్యే, నేను అమ్మాయినే. మా అమ్మ పక్క నుంచి అంటుంది అబ్బాయి చేలా ఉంది ఇష్యూ అని చెప్పేసి. ఏం చేస్తాం గాయస్, ఏమో ఇంకా పైన అవ్వట్లేదని చెప్పి కింద పెట్టి దంచుతున్నాను, అందులో మిరియాలు పైకి ఎగిరిపోతున్నాయి అలాగా. నేను వదలను అన్నట్టు దంచేస్తున్నాను. మా అమ్మ అయితే కామెంట్ చేస్తుంది గట్టి కట్టు అని చెప్పి అది ఇది అని. సో చూసారా ఎంత మెత్తగా స్మాష్ చేసాను, నేను చేస్తే అలాగ ఉంటుంది మరి.
సో దాన్ని మనం చికెన్లో అయితే వేసేసుకోవాలన్నమాట. మంచిగా వేసేసుకొని వాటర్ కూడా ఇంకిపోయినాయి చూసారు మొత్తం, కొంచెం ఉన్నది కూడా ఆయిల్ అనమాట, అది వాటర్ కాదు. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఈ పెప్పర్ పౌడర్, అది పెప్పర్, లవంగాలు, యాలకులు వేసుకున్నాం కదా, అవి పౌడర్ అయితే ఇందులో వేసేసుకోవాలి. సో ఒకసారి బాగా కలిపేసుకొని దీనికి క్యాప్ పెట్టుకున్నానే అలానే స్టవ్ మీద ఉంచేసి అలా ఫ్రై అవ్వనివ్వాలి. దాన్ని కొంచెం సేపు తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత అయితే కరివేపాకు అయితే వేసుకోండి. సో యా నేను కూడా అక్కడ ఏం వేయలేదు గ్యాస్, నా చేతులు ఏం లేదు, నేను ఏదో అన్నాను, ఏదో నేను వేసినట్టు. సో ఆ కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో అంటే ప్యాన్లో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసినట్టయితే పెట్టండి అనమాట చికెన్ పీసెస్ని. సో యా అండ్ మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి అండ్ పైన కొత్తిమీర వేసి అదే ఇంకా 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది అన్నప్పుడు ఇలా వేసుకున్నారనుకోండి బాగుంటుంది. కింద కూడా అడుగు చూసారా ఎలా పట్టిందో, అలా పడితే టేస్ట్ ఇంకా అరే ఇదేంట్రా బాబు మాడిపోతుంది అని అనుకోకండి, అలా పడితేనే దీనికి టేస్ట్. సో యా అండ్ చాలా సింపుల్, మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలాగుందో కామెంట్ చేయండి, సరేనా? బాయ్ గాయ్స్, మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాం.